హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను టెట్ డిఎస్సికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నమాట. ఈ టాపిక్స్ వరకు చూసుకుంటే మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసిన వాళ్ళు అవుతారు. పైగా రీసెంట్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి మీకు యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. ముందుగా మనం ఈ టాపిక్లో ఒక సమ్ని చూసుకుందాము. ఈ క్రింది వాణిలో ఏది సత్యం అంటే ఏది నిజం అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ ఏమని ఇచ్చారంటే 10⁻2n-1 అనేది 9 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది ఫస్ట్ది ఏ ఇచ్చారు. నెక్స్ట్ బి ఇచ్చారు. ఏమని 10⁻2n-1 అనేది 11 చే నిశ్శేషంగా భాగించబడుతుంది అని ఈ సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. కింద ఏమిచ్చారు మళ్ళీ సబ్ ఆప్షన్స్ ఏమిచ్చారంటే ఏ వచ్చేసరికి ఏ మాత్రమే, బి మాత్రమే, సి ఏ మరియు బి డి ఏది కాదు అని ఇచ్చారు. ఇప్పుడు మనకి అసలు ఇట్లా ఇచ్చినటువంటి 10⁻2n-1 అని ఇట్లాగే ఏదో ఒకటి సమ్ నెంబర్కి పవర్ ఆఫ్ అని సంథింగ్ ఇట్లా ఉంటుంది కదా. ఇట్లాంటి స్టేట్మెంట్స్ కనుక ఇచ్చి ఇది దీంతో భాగించబడుతుందా, ఇది భాగించబడట్లేదా అన్న విషయం మనకు తెలియాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే సరి సంఖ్యల యొక్క రూపం తెలియాలి. సరి సంఖ్యలు అంటే ఇంగ్లీష్లో మనం ఈవెన్ నెంబర్స్ అని చెప్పేసి అంటారు. ఇదేంటంటే ఎప్పుడూ కూడాను 2n రూపంలో ఉంటుంది. సరి సంఖ్యలు ఎప్పుడు కూడా 2n రూపంలో ఉంటుంది. అలాగే బేసి సంఖ్యలు కనుక మనం చూసుకున్నట్లయితే అది 2n-1 కానీ 2n+1 రూపంలో కానీ ఉంటుంది. ఎప్పుడు కూడాను 2n రూపంలో సరి సంఖ్యలు ఉంటే 2n-1 2n+1 రూపంలో మనకి బేసి సంఖ్యలు ఉంటుంది. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 10⁻, ఇప్పుడు ఫర్ సపోజ్ 10⁻2 తీసుకుందాం అనుకోండి. 10² అంటే ఎంత 100, 10³ 1000 కదా. అలా చూసుకున్నట్లయితే ఇప్పుడు 10⁻⁻ సంథింగ్ అది ఎంతైనా వేసుకోండి, లాస్ట్లో మనకి జీరోనే కదా వచ్చేది. ఇప్పుడు 10⁻⁻ సంథింగ్ ఎంతైనా వేసుకున్నా కానీ ఏదో సంథింగ్ ఎక్స్ అనుకుంటే అది 0 లాస్ట్లో జీరోనే కదా వస్తుంది. దీన్ని చూసుకున్నట్లయితే 10⁻2n-1 చూసుకున్నట్లయితే ఇట్లా జీరోసే వస్తాయి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 10-1 అన్నాడు కాబట్టి -1 చేస్తే 9 ఇవే కదా వస్తాయి. ఇట్లా 9 మొత్తం ఇలా వచ్చినటువంటి నెంబరు 9 చేత భాగించబడుతుందా అంటే ఎస్, భాగించబడుతుంది. సో మనకిచ్చినటువంటి స్టేట్మెంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 10⁻2n-1 అనేది 11 చేత భాగించబడుతుందా అంటే 9 అని వచ్చినటువంటి నెంబరు 11 చేత భాగించబడుతుందా అని నిశ్శేషంగా భాగించబడుతుందా అని అన్నాడు. అని అంటే మనం దానికి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి ఫర్ సపోజ్ 10⁻2 × 3 తీసుకుందాం. n అనేది 3 తీసుకుందాం, -1 అని అనుకుందాం. అప్పుడు 2⁻6-1 అంటే 10⁻5 అంటే 10 0 0 0 0 కదా. -1 అంటే 9 9 9 9 ఇంత వచ్చింది కదా. ఇప్పుడు 11 చేత భాగించబడుతుందా చూద్దాం. 1 9 0 9 చూద్దాం. 909 × 11 క్రాస్ ఎగ్జామిన్ చేస్తున్నాం అనమాట. మనం క్రాస్ ఎగ్జామిన్ చేస్తుంటే 9 0 9 9 0 9 9999. సో ఇది పోయింది. నిశ్శేషంగా భాగించబడుతుందా అంటే ఎస్, భాగించబడుతుంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి అని ఇచ్చారు కదా. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇదన్నమాట. నెక్స్ట్ సమ్ వచ్చేసరికి 27 నుంచి 123 వరకు గల సహజ సంఖ్యలు ఎన్ని అని అడిగారు మనల్ని. ఇట్లా మనకి కొన్ని నెంబర్లు ఇచ్చి ఈ 2 నెంబర్ల మధ్య ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి అని మనల్ని క్వశ్చన్ చేస్తే దీనికి ఒక ఫార్ములా ఉందన్నమాట. ఆ ఫార్ములాని నోట్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య డివైడెడ్ బై పదాంతరం +1. ఇదన్నమాట దీని ఫార్ములా. ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు పెద్ద నెంబర్ ఉంటుంది కదా, బిగ్ నెంబర్, అది మైనస్ స్మాల్ నెంబర్ డిజిట్
ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ డివైడెడ్ బై కామన్ ఫ్యాక్టర్, బిగ్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 అనమాట దీని ఫార్ములా వచ్చేసరికి. ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దీనికి రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత అని చెప్పేసి మనం ఎలా చెప్తాము, మధ్యలో ఉన్నటువంటి నెంబర్స్ అంటే పెద్ద నెంబర్ వచ్చేసరికి 123 కదా, 123 మైనస్ 27 బై ఈ రెండింటికి మధ్య సహజ సంఖ్యలకి సంబంధించిన పదాంతరం ఇది. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, సహజ సంఖ్యలు కదా, ఈ సహజ సంఖ్యలకు సంబంధించిన పదాంతరం ఎంత అంటే 1 అనమాట. అంటే పదాంతరం అంటే ఎలా మీరు నోట్ చేస్తున్నారని మనకి డౌట్ రావచ్చు. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 1 ఉంది. సహజ సంఖ్యలు అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్స్ n 1 2 3 4 అండ్ సో ఆన్ ఇవే కదా. అంటే 1కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, దాన్నే మనం పదాంతరం అని చెప్పేసి చెప్తామన్నమాట. 1 అని కదా, 2కి 3కి 1, 4 5 1, ఇట్లా సహజ సంఖ్యల యొక్క పదాంతరాన్ని మనం 1 అని చెప్తామన్నమాట. సో 123 మైనస్ 27/1 ప్లస్ 1 చూసుకున్నట్లయితే 123 నుంచి 123 అంటే ఇప్పుడు ఇక్కడ 123 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1 కలిపేస్తే ఎంత 124 మైనస్ 27. ఇప్పుడు 124 నుంచి 27 తీసేయాలి. 124 27 7 9 97 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇట్లాగే మనల్ని బేసి సంఖ్యలు అడగొచ్చు, సరి సంఖ్యలు అడగొచ్చు. వాటికి సంబంధించిన ఫార్ములాలు కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ 24 నుండి 94 వరకు గల సరి సహజ సంఖ్యలు ఎన్ని అని క్వశ్చన్ చేశారు. దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దీనికి ఒక ఫార్ములా ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య డివైడెడ్ బై, ఇక్కడ మనల్ని ఏమని అడిగారు, సరి సహజ సంఖ్యలు అడిగారు. కాబట్టి సరి సంఖ్యల యొక్క పదాంతరం ప్లస్ 1 ఇదన్నమాట దీని ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ మనకి పెద్ద సంఖ్య ఏమి ఇచ్చారు, 94 ఇచ్చారు. 94 మైనస్ 24 ఇందాకలో మనం డైరెక్ట్గా వేసేసుకున్నాం. ఎందుకు, బేస్ అక్కడ సహజ సంఖ్యకి 1 కాబట్టి పదాంతరం 1 వేసుకున్నాం కాబట్టి. కానీ ఇక్కడ ఏంటి, పదాంతరం 2 అన్నమాట. ఎందుకంటే సరి సంఖ్య లిస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే 2 4 6 8 10 ఇట్లా ఒక్కొక్క దానికి డిఫరెన్స్ ఎంత ఉంది, కామన్ డిఫరెన్స్ 2 ఉంది. కాబట్టి సరి సంఖ్యల పదాంతరం ఎంత, సరి పదాంతరం ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఓకే, కాబట్టి బై 2 ప్లస్ 1 ఇదన్నమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే 94లో నుంచి 24 తీసేస్తే ఎంత, 70 బై 2 ప్లస్ 1 2 35 పోతుంది. సో దీని ఆన్సర్ ఎంత, 36. ఓకే, ఇదన్నమాట. ఇప్పుడు నేను ఇంకొక సమ్ ఇస్తాను, దాన్ని మీరు సమ్ చేసేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. 2 ఇస్తాను, ఆ సమ్స్కి యొక్క ఆన్సర్స్ని మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంతకుముందు రాసినటువంటి సమ్ ఏంటంటే 24కి 94కి మధ్య గల సహజ సంఖ్యలు ఎన్ని అని అడిగారు. ఇదొక ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి 36 నుండి 120 వరకు మధ్య గల సరి సహజ సంఖ్యలు ఎన్ని. ఈ 2 క్వశ్చన్స్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్స్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ 13 నుంచి 57 వరకు గల బేసి సంఖ్యలు ఎన్ని అని అడిగారు. ఈ క్వశ్చన్కి మనం సాల్వ్ చేయాలంటే సేమ్ ఇందాకలాగే పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య బై బేసి సంఖ్యల పదాంతరం కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 ఇదే ఫార్ములా అన్నమాట. దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అది ఈవెన్ అయినా కానీ ఆడ్ అయినా కానీ సేమ్ ఫార్ములా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బేసి పదాంతరం ఎంత ఉంటుంది అంటే అది కూడా 2నే. ఆడ్ నెంబర్స్ ఎంత, 1 3 5 7
ఇట్లా కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది అన్నమాట. సో ఇదన్నమాట. దీని ప్రకారం చూసుకుంటే బేసి పదాంతరం ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి సాల్వ్ చేస్తే 57 - 13/2 + 1 ఇప్పుడు ఎంత ఉంటుంది, 57లో నుంచి 13ని తీసేస్తే ఎంత, 4 44/2 + 1 2 సో దీని ఆన్సర్ 23 ఇదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సమ్ చూసుకున్నట్లయితే 20 నుండి 60 వరకు గల 3 యొక్క గుణిజాలు ఎన్ని అని అడిగారు. దాని మల్టిప్లికేషన్స్ అన్నమాట. ఇప్పుడు దాని ప్రకారం చూసుకున్నట్లయితే 3వ యొక్క గుణిజం అని అడిగారు కాబట్టి థర్డ్ టేబుల్ మనం చూసుకున్నట్లయితే 3 7 21 అంటే 20 తర్వాత వచ్చే నంబర్ 21 ఫస్ట్ నెంబర్ అవుతుంది కాబట్టి, అంటే 21 నుండి 60 వరకు గల గుణిజాలు ఎన్నో మనం తెలుసుకోవాలి. దాని ప్రకారం చూసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ పెద్ద నెంబర్ ఎంత, 60 మైనస్ సేమ్ ఫార్ములా 21/3. దీని పదాంతరం ఎంత ఉంటుంది, 3 × 1 3s 3 2s 6 3 3 9 ఇట్లా కదా. దీనికి డిఫరెన్స్ 3 ఉంది, దీనికి డిఫరెన్స్ 3 ఉంది. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే దీని పదాంతరం 3 కాబట్టి 3 + 1 ఇది మనం నోట్ చేసాం. ఇప్పుడు దీని ప్రకారం చూసుకుంటే 60లో నుంచి 21ని తీసేస్తే 60 - 21 9 3. దీని ప్రకారం చూసుకుంటే 39/3 + 1 అప్పుడు 1 3. దీని ప్రకారం చూసుకుంటే 14. ఓకే, 14 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇలాగే మనల్ని ఏ టేబుల్కి అడిగినా కానీ, ఫర్ సపోజ్ సేమ్ ఇలాంటి సమ్మే ఇప్పుడు నేను డిజిట్స్ మారుస్తాను. ఆ డిజిట్స్ మార్చేసి అంటే నంబర్స్ మార్చేసి దానిని వేరే యొక్క గుణిజానికి మనం చూద్దాం. ఫర్ సపోజ్ 50 నుండి 85 వరకు 5 యొక్క గుణిజాలు ఎన్ని అని అడిగారనుకోండి. ఇప్పుడు 50 అనేది 5 యొక్క గుణిజమే అవుతుంది కాబట్టి, నెక్స్ట్ వచ్చేసరికి 85 కూడా 5 చేత భాగించబడుతుంది కాబట్టి 85 - 50/5 + 1 ఇది చూసుకున్నట్లయితే దీన్ని 85 నుంచి 50 చేస్తే 35/5 + 1 7 పోతుంది. సో 8 అనేది దీని ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇట్లా మనకి దేని యొక్క గుణిజాలు అడిగినా కానీ దానికి ఫార్ములా వచ్చేసరికి పెద్ద సంఖ్య మైనస్ చిన్న సంఖ్య బై గుణిజం అడిగితే ఆ గుణిజం ఏ గుణిజం అయితే అడిగారో, 5th అడిగితే 5th, 3rd అడిగితే 3rd, అట్లాగా ఏదో ఒకటి ఏది అడిగిన నంబర్ అది నంబర్ +1 పదాంతరం అన్నమాట. ఆ గుణిజం పదాంతరం అంటే దాని యొక్క డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్. ఓకే, ఇదన్నమాట. సహజ సంఖ్యలు అడిగినా ఇదే ఫార్ములా, బేసి సంఖ్యలు అడిగినా ఇదే ఫార్ములా, ఇంకా నెక్స్ట్ సరి సంఖ్యలు అడిగినా అదే ఫార్ములా, గుణిజాలకు సంబంధించి అడిగినా కూడా ఇదే ఫార్ములా అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మొదటి సహజ సంఖ్యలకు సంబంధించి బేసి సంఖ్యలకు సంబంధించినటువంటి వీడియో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.